చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. చంద్రబాబును కోర్టు సిఐడి కస్టడీకి ఇస్తుందా లేక తిరస్కరిస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. రేపటితో చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగియనుంది. చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వాలని ఆయన విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని వాదించారు ఏఏజీ పొన్నగోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై మరి కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. చంద్రబాబును కోర్టు సిఐడి కస్టడీకి ఇస్తుందా లేక తిరస్కరిస్తుందా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. రేపటితో చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ కూడా పూర్తవుతుంది. చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వాలని ఆయన విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని వాదించారు ఏఏజీ పొన్నగోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై మరి కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. చంద్రబాబును కోర్టు సిఐడి కస్టడీకి ఇస్తుందా లేక తిరస్కరిస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం రేపటితో చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగుస్తుంది. చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వాలని ఆయన విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని వాదించారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, తీర్పు ఎంతసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా ఒక 20 నిమిషాల లోపు అయితే ఈ కస్టడీ పిటిషన్కి సంబంధించి అయితే తీర్పు రాబోతుంది. ప్రస్తుతం మనం కూడా ఆ తీర్పు అంశానికి సంబంధించి న్యాయమూర్తి ఎటువంటి తీర్పు ఇస్తారనేది ప్రస్తుతం అటు సిఐడి తరపున కానీ ఇటు చంద్రబాబు తరపున కానీ ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో అందరూ కూడా కోర్టు హాలుకు కూడా చేరుకున్న పరిస్థితి. తీర్పుకు సంబంధించి ఇంకా జడ్జి బెంచ్ మీదకి కూడా రాకపోవడంతో ఎదురు చూస్తున్న పరిస్థితి. 4 గంటలకే దీనికి సంబంధించి తీర్పు కూడా ఇస్తామని న్యాయమూర్తి కూడా ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా 4 గంటల సమయానికే కోర్టు ప్రాంగణానికి కూడా చేరుకున్నారు. ఈ కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో చంద్రబాబుకు సంబంధించి అరెస్టు చేసిన తర్వాత రోజే ఆయన్ని ఎక్కడైతే నంద్యాలలో అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారో విజయవాడ ఏసీబీ కోర్టులో, ఆ తర్వాత రోజే కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ని సిఐడి పోలీసులు కూడా ఇక్కడ దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలన్న దాని మీద ఒక పిటిషన్ కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు హైకోర్టులో కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో, అంటే ఎఫ్ఐఆర్ ఇల్లీగల్ గా నమోదు చేశారు, ఎటువంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన్ని అరెస్టు చేశారు. ఆ రిమాండ్ని అనుమతిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన ఆ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్లోనే ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించిన బేస్ చేసుకుని ఇచ్చిన రిమాండ్ అనుమతి తీర్పును కూడా సవాలు చేస్తూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ మంగళవారం కూడా ఏపీ హైకోర్టులో జరిగింది. ఆ విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు సిఐడి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద తదుపరి ప్రొసీడింగ్స్ వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరటం, విచారణ అయ్యే వరకు కూడా దాని మీద ముందుకు వెళ్లొద్దని కూడా చెప్పిన నేపథ్యంలో కొంత తాత్కాలిక ఊరట అటు చంద్రబాబుకి హైకోర్టులో కూడా ఈ కస్టడీ పిటిషన్ కి సంబంధించి కూడా లభించింది. అయితే దీని మీద విచారణ పూర్తయిన తర్వాత కస్టడీకి సంబంధించి విచారణ ఏసీబీ కోర్టులో చేసుకోవచ్చు అనే అంశం నుంచి ఏపీ హైకోర్టులో క్లారిటీ రావడంతో నిన్న దీనికి సంబంధించిన కస్టడీ అంశం మీద వేసిన పిటిషన్ మీద ఏసీబీ కోర్టులో విచారణ అయితే జరిగింది. అటు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి చంద్రబాబునే అనే అంశాన్ని ప్రధానంగా సిఐడి తరపున న్యాయవాదులు ఏసీబీ న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. కస్టడీకి తీసుకున్న తర్వాత ఆయన నుంచి చాలా కీలకమైన
విషయాలను ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఆయన నుంచి ఆ వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. లోతైన దర్యాప్తులో భాగంగానే చంద్రబాబుని కస్టడీకి తీసుకోవాలి అనే అంశాన్ని కూడా సిఐడి తరపున న్యాయవాదులు అటు న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా ఇప్పటికే విచారణ జరిపారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కాబట్టి ప్రస్తుతం ఇది ఒక టార్గెట్ కస్టడీగా మాత్రమే ప్రస్తుతం ఆ కస్టడీని సిఐడి పోలీసులు చంద్రబాబు కోరుతున్నారనే విషయాన్ని కూడా సిద్ధార్థ లూద్రా అటు చంద్రబాబు తరపున ఏసీబీ న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువచ్చారు. అయితే మొత్తం 371 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, కస్టడీలో ఇవన్నీ బయటపడతాయన్న భయంతోనే చంద్రబాబు కస్టడీని నిరాకరిస్తున్నారు అనే విషయాన్ని కూడా అటు సిఐడి తరపున ప్రభుత్వం నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఆ న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ మొత్తం అంశం ఈ కస్టడీ పిటిషన్ అనేది అనుమతిస్తే గనక వెంటనే ఆయన్ని రాజమండ్రి జైల్లోనే విచారణ చేయటానికి కస్టడీకి సంబంధించి విచారణ చేయటానికి అయితే ప్రస్తుతం సిఐడి పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. ఎందుకంటే ఆయన్ని భద్రతా పరమైన కారణాలనే చూపిస్తూ చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా అటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్కి అనుమతి ఇవ్వవద్దు, హౌస్ అరెస్ట్గా ఆ పిటిషన్ని కస్టడీని మార్చాలని కూడా ఈ రిమాండ్ను అనుమతి ఇచ్చే సమయంలోనే చెప్పిన నేపథ్యంలో ఆ పిటిషన్ కూడా న్యాయమూర్తి కొట్టేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పటిష్టమైన బందోబస్తు కూడా ఉందనే విషయాన్ని కూడా చెప్పి రిమాండ్కి అనుమతిస్తూ హౌస్ కస్టడీ పిటిషన్కి సంబంధించి ఏదైతే చంద్రబాబు తరపున న్యాయవాదులు వేసిన పిటిషన్ కూడా కొట్టేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబుని కస్టడీకి సంబంధించి విచారణ కోసం రాజమండ్రి నుండి విజయవాడ తీసుకురావటం, మళ్ళీ కస్టడీ అనుమతిస్తే ఆ తర్వాత ఎన్ని రోజులు అనుమతిస్తే ఆ తర్వాత మళ్ళీ తీసుకువెళ్లడం, ఈ అంశాలన్నీ కూడా భద్రతాపరమైన అంశాలుగా మారతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన్ని విచారించడానికి కూడా సిఐడి సిద్ధమవుతున్నట్టుగా, అంటే కస్టడీ పిటిషన్ అనుమతిస్తే అక్కడే విచారణ జరిపాలనే నిర్ణయానికి కూడా సిఐడి అధికారులు వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తోంది. ఇక అనుమతి నిరాకరిస్తే ఖచ్చితంగా ఏసీబీ న్యాయమూర్తి కస్టడీకి ఇవ్వకుండా ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను ఏపీ హైకోర్టులో సవాలు చేయడానికి కూడా ఇటు సిఐడి తరపున న్యాయవాదులు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు తీర్పుని కొద్దిసేపట్లో ఇస్తే గనక దాన్ని సవాలు చేయడానికి కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్ధంగా ఉన్నట్టయితే మనకి స్పష్టమైన సమాచారం కూడా అందుతోంది. ఈ మొత్తం కస్టడీ పిటిషన్ అంశం అనేది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సిఐడికి ఒక కీలకంగా మారింది. కేసులో అరెస్టు చేసినటువంటి చంద్రబాబుని విచారించడం ద్వారా ఈ స్కామ్ జరిగినటువంటి నిధుల మళ్లింపు అంశంలో ఎవరెవరి పాత్ర ఎంత అనే విషయానికి సంబంధించి లోతైన విచారణ జరపాలంటే ఖచ్చితంగా ఆయన్ని కస్టడీకి తీసుకోవాల్సిందే అనే విషయాన్ని అయితే తమ వాదనలో సిఐడి కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు ప్రక్రియ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ముందుకు వెళ్లాలంటే ఈ కస్టడీ పిటిషన్లో వచ్చే అనుమతి మీద ఆధారపడే ఉంటుంది కాబట్టి ఆయన అనుమతి ఇస్తే గనక కేసులో కొంత కీలక పురోగతిని కూడా సాధించవచ్చు. ఇతర వ్యక్తుల పాత్ర కానీ నిధుల మళ్లింపు పాత్ర, ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ఆయన నుండి విచారణలో వివరాలను, ఆధారాలను, కీలక సమాచారాన్ని సేకరించవచ్చు అనే విషయాన్ని సిఐడి కూడా చెప్తుంది. ఇదే విషయం బయటపడుతుందని చంద్రబాబు కూడా కస్టడీని నిరాకరిస్తున్నారనే విషయాన్ని కూడా సిఐడి తరపున న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ కస్టడీకి అనుమతి ఇస్తుందా లేకపోతే నిరాకరిస్తుందా, ఈ రెండు అంశాలకి సంబంధించిన ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అటు అనుమతిస్తే దాన్ని సవాలు చేయటానికి చంద్రబాబు తరపున న్యాయవాదులు ఒకవైపున సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మనకి అందుతున్న సమాచారం ప్రకారం న్యాయమూర్తి తీర్పుకు సంబంధించి చదవటానికి బెంచ్ మీదకి వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. 4 గంటలకి తీర్పు చెబుతామని చెప్పినటువంటి న్యాయమూర్తి ప్రస్తుతం ఇప్పుడే బెంచ్ మీదకు వచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ అయితే
కొనసాగుతుంది. కస్టడీకి అనుమతి ఇస్తారా లేకపోతే నిరాకరిస్తారా? ఎందుకంటే ఈ రెండు అంశాల మీదే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కస్టడీ పిటిషన్ అనేది కీలకమైన అంశం కాబట్టి చంద్రబాబు కస్టడీ మీద వచ్చే తీర్పుని ఆధారంగా చేసుకొని అటు చంద్రబాబు తరపు న్యాయవాదులు కానీ సిఐడి కానీ ఈ కేసులో ముందుకు వెళ్ళబోతుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. కొద్దిసేపట్లో తీర్పు రాబోతుంది. స్వాతి.